గ్రౌండ్ లోనే ఉండాలా, గ్రౌండ్ లో లేకపోతే వచ్చే నష్టాల్ని సత్య బ్రహ్మాండంగా చెప్పినాడు. గ్రౌండ్ లో లేకపోతే డైవర్ట్ అవుతారు, గ్రౌండ్ లో లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తారు, గ్రౌండ్ లో లేకపోతే వాడి ఆలోచన విధానం మారుతుంది, గ్రౌండ్ లో లేకపోతే వాడు చెడు అలవాట్లకు పోతాడు, గ్రౌండ్ లో లేకపోతే వాడు దారి తప్పుతాడు. గ్రౌండ్ అన్నది అది కేవలం ఆడుకోవడానికి కాదు, యువకుల్ని ఫిట్ గా ఉంచడానికి. ఓన్లీ బాడీ ఫిట్ గా ఉంటే సరిపోదు, మైండ్ కూడా ఫిట్ గా ఉంచడానికి గ్రౌండ్స్ అనేవి చాలా ఉపయోగం. నేను మీరు గమనించే ఉంటారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సేద తీర్చడానికి, నన్ను నేను రిలాక్స్ చేసుకోవడానికి రోజు గ్రౌండ్కి వచ్చేవాడిని. మీరు ఎవరో చూశారు? నాకు అదొకటే రిలీఫ్ అనిపించింది. ఇంత పని ఒత్తిడిలో, ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి విపరీతమైన ప్రెషర్లో కూడా నా గ్రౌండ్కి వెళ్ళడం అన్నది మాత్రమే రిలీఫ్ ఇస్తుంది. ఆడపోయి కాసేపు అడగడం, వాళ్ళని వీళ్ళని హలో అని చెప్పడం, పలకరించడం, కాసేపు ఫ్రెష్ ఎయిర్ లో ఉండడం, ఇదే నాకు కూడా ఇష్టం. ప్రతి ఒక్కరూ కూడా ఇదే పని మీదే ఉండాలి. రోజుకు 2 గంటలు ఎవడైతే తన శరీరం మీద, తన మైండ్ మీద స్పెండ్ చేస్తాడో వాడు ఊరికి ఉపయోగపడతాడు, రాష్ట్రానికి ఉపయోగపడతాడు, దేశానికి ఉపయోగపడతాడు. సో దీంట్లో దయచేసి గ్రౌండ్ లో కానీ, స్పోర్ట్స్ లో కానీ, యువకుల్లో కానీ వాళ్ళ ఆలోచన విధానంలో రాజకీయాలు లేనే లేవు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాడు, ఎలక్షన్లు వరకే రాజకీయాలు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా రాజకీయాలకు సంబంధం లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు వాళ్ళు రాజకీయాలు చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. తర్వాత పూర్తిగా ఊరి అభివృద్ధి, ఊరు బాగుండాలంటే యువతులు బాగాలేకుండా, మీ ఆలోచన విధానం బాగాలేకుండా ఊరు ఇట్లా బాగుపడుతుంది కదా. కాబట్టి తప్పనిసరిగా మీ అందరితో పాటుగా నేనున్నాను. మీరందరూ కూడా, ఎందుకంటే ఇంతకుముందు మీకు తెలియదేమో, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం 3 సంవత్సరాల కిందటే 90 కోట్ల రూపాయలు ఆదోనికి పంపించింది స్టేడియం కట్టమని. 90 కోట్ల రూపాయలు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, అప్పట్లో ఉన్నాడు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, ఆయన స్థలం చూపించాల్సిందంతే. మనం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ చూపించినా ఇంకోటి చూపించి స్టేడియం కట్టమంటే అప్పుడు కట్టేసేవాడు బ్రహ్మాండంగా. సంవత్సరాల కొద్దీ ఆ డబ్బుల్ని మూలగబెట్టి స్థలం చూపించకుండా ఏమి చేయకపోతే ఇంకా వీళ్ళు ఆదోని వాళ్ళకి స్టేడియం అవసరం లేదు అని ఆ డబ్బులన్నీ వెనక్కి వెళ్ళిపోయి. ఆలోచన చేయండి ఎంత దుర్మార్గం. ఆ పరిస్థితి వల్ల ఈ రోజు మళ్ళీ మన రోడ్ల మీద పడి, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ గ్రౌండ్ ఉందా క్రికెట్ ఆడుకుందాం, ఎక్కడ గ్రౌండ్ ఉందా ఫుట్బాల్ ఆడుకుందాం, ఎక్కడ గ్రౌండ్ ఉందా వాడి కేసు పెడితే ఎవడన్నా పోలీసు తరుముతాడు. ఈ దుస్థితి ఆదోనిలో పోవాలి, పోతుంది కూడా, ఏమనమనాలి. నేను ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ని పిలిపించి మాట్లాడతాను, అక్కడున్న పరిస్థితులు కూడా నేను తెలుసుకుంటాను. రాజకీయాలు ఉంటే అవి ఒప్పుకోను, అర్థమైనా, వాళ్ళు వీళ్ళని తేడా లేదు. నాకు అందరూ ఒకటే. నాకు ఏ పార్టీ అయినా నాకు ఆదోనిలో వాసులు, ఆదోనిలో ఉన్న విద్యార్థులు, ఆదోనిలో ఉన్న మనుషులే తప్ప నేను ఎప్పుడూ కూడా రాజకీయ కక్ష పెట్టుకుని నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ నేను ఈ పార్టీ ఇట్లా ఎప్పుడు చూడలే. నేను మాట్లాడి మీకు వెంటనే ఏమేమి అనుమతులు కావాలనో వీళ్ళు ముగ్గురు నాతో టచ్ లో ఉంటారు. ఇంకా ఎవరైనా 2-3 కావాలంటే మీ రిప్రజెంటేటివ్ రండి, నాతో టచ్ లో ఉండండి, నా నెంబర్లు తీసుకోండి. ఎవరన్నా ఇబ్బంది పెడితే నేను డెఫినెట్ గా మీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. ఇబ్బంది కాదు. మీరు ఏర్పాట్లు చేసుకుందాం, మీరందరూ కూడా బ్రహ్మాండం. ఎందుకంటే నాకు ఇంకో బాధ ఏంటి, ఈ ముగ్గురు సత్య, ఫిరోజు, మోబిన్, వీళ్ళు ముగ్గురే స్టేట్స్ కి ఆడినారంటే నాకు అదొక బాధ. ఊర్లో ఇంతమంది యువకులు ఉన్నారు కదా, ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీరెందుకు యూనివర్సిటీకి ఆడట్లేదు, స్టేట్ కి ఆడట్లేదు, మీకేం కావాలి? నేను అన్ని చేసి పెట్టే బాధ్యత. నేను పోయి క్రీడా శాఖ మంత్రి దగ్గరికి పోయి మీకు కావాల్సిన వసతులన్నీ పట్టుకొని వస్తాను కావాలంటే. వాళ్ళందరికీ
అందరినీ మీరు బాగా రోజు 2 గంటలు 3 గంటలు 5 గంటలు 10 గంటలు ఆడి మీరందరూ యూనివర్సిటీకి ఆడాలా, మీరందరూ స్టేట్కి ఆడాలా, ఆదోనిలో యువకులందరూ కూడా ఎక్కడ ఉంటారంటే పొద్దున గ్రౌండ్ లో అన్నా ఉంటారు లేదా జిమ్ లో అన్నా ఉంటారని నాకు అనిపించాల. ఆదోనిలో యువకులు 7 గంటల దాకా 8 గంటల దాకా నిద్రపోతే నేను ఒప్పుకోను. అందరికీ చెప్పండి, అందరూ కూడా 4:30 5 గంటలు వేయాలి. 5:30కంతా మీరు గ్రౌండ్ లో అన్నా ఉండాలి, జిమ్లో అన్నా ఉండాలి, ఊరు రోడ్లో పరిగెడతా అన్నా ఉండాలి. ఇది వాటి పాలిటిక్స్ ఎంటర్ అయ్యి స్పోర్ట్స్ లో పాలిటిక్స్ ఎంటర్ అయ్యి రియల్ టాలెంట్ ని బయట ఎక్స్పోజ్ కావడం లేదు సార్. అక్కడ ఏం చేస్తున్నారంటే మా ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు ఒకడు ఫైనాన్షియల్ కొడుకు ఒకడు రియల్ ఎస్టేట్ కొడుకు ఒకడు అని క్రికెట్ అనేది ఎన్ని స్పోర్ట్స్ ఏం చేసేసారంటే సార్ కమర్షియల్ చేసేసినారు సార్. సత్య, ఆ రాజకీయాన్ని మీరే పంపించేసినారు కదా. అంతే పంపించారు. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎందుకు? అది కరెక్టే సార్. మార్పు తీసుకొచ్చింది మీరు, నన్ను ఎమ్మెల్యే చేసుకుంది మీరు. నేను మీకోసమే ఉన్నాను, మార్పు కోసమే ఉన్నాను. అర్థమైందా? రాజకీయాలు లేనే లేవు. అర్థమైందా? మనమంతా ఒక్కటే. ఆదోనిలో పార్టీలు లేవు, అందరూ నా వాళ్లే. అర్థమైందబ్బా? దాకా ఎవడో పిల్లడు వైఎస్ఆర్సీపీ పేరు చెప్పుకొని వచ్చినాడు, వాడి మీద కక్ష కడతానంటే అట్లా కూడా కక్ష కట్టను. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియకో తప్పులు చేసి ఉంటారు. వాడెవడో ఎదవ చెప్పుంటే వీళ్ళు అమాయకులు అయిపోయి నువ్వు ఇట్లా చేస్తా అంటే చేస్తాను తప్పు చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా ఏమి అనడానికి లేదు. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి. నేను కాలేజీ మీరు ముగ్గురు నా టచ్ లో ఉంటే ప్రిన్సిపల్ మీ ముందే పిలిపిస్తాను. నాకు అలా దాపరికాలు కూడా ఏం లేవు. ఒక 4 టచ్ లో ఉండండి, వాళ్ళని పిలిపించి మాట్లాడి ఎలా చేస్తే బాగుంటుందో అలా ప్లాన్ చేస్తాం. మీరందరూ కూడా బాగా ఆడండి రోజు. వాళ్ళని పిలిపిద్దామండి, గ్రౌండ్లకు సంబంధించిన వ్యక్తులందరినీ పిలిపిద్దాం, కాలేజీలు వాళ్ళందరినీ పిలిపిద్దాం. ఏమండి, ఎలా ఏ గ్రౌండ్ లో ఎవరెవరు ఎంతమంది ఆడొచ్చో ప్లాన్ చేసుకుని వంతుల వారీగా ఆడుకోండి. సరేనా? నాకు ఒక 2 రోజులు టైం అండి. వాళ్ళు పిలిచి మాట్లాడాలి కదా, పిలిపించి మాట్లాడదాం. నువ్వు కూడా ఉండు, కూడా ఉండండి. ఉండి వాళ్ళు పిలిపించినప్పుడు మీ సమస్యలు ఏంటో చెప్పండి, వాళ్ళ సమస్యలు ఏంటో వింటాను. మధ్య మార్గంగా ఆ గ్రౌండ్స్ అన్ని క్లియర్ చేసి మీకు అందుబాటులో పెడతాం. సరేనా? చెప్తూ పోతే కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటే ఎన్నో ఉంటాయి. దయచేసి మీరెవ్వరూ కూడా రాజకీయాల జోలికి పోవద్దు. మీ రాజకీయాలు మాట్లాడాలి. రాజకీయాలకు రావాలని కూడా నేను కోరుకుంటా. మీరందరూ మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఇంకా మంచిది. యాక్చువల్గా ఈ ఊరు బాగుపడాలంటే మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళు మీరందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చి బ్రహ్మాండంగా ప్రజాసేవ చేస్తే కూడా బాగుంటది. అది నేను తర్వాత మాట్లాడతాను. ఈ చెప్పినప్పుడు గ్రౌండ్ ఇష్యూ ఉంది కాబట్టి గ్రౌండ్ లో అందరూ ఒకటే. విఐపీ లేదు, విఐపీ లేదు, ఎవరు ఆడ మగలేదు, తేడా లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, డబ్బులు ఉన్నాడు డబ్బులు లేనాడు కాదు, ఎవరు లేదు. గ్రౌండ్ అంటే అందరి కోసం పెట్టిన గ్రౌండ్. మీరు ధైర్యంగా ఉండండి. నేను వీళ్ళు ఈ పిల్లలు తీసుకుని ఎవరైతే 3-4 ఇంకో 2-3 రండి, ఒక టీం లాగా ఏర్పడండి. మీరు నాతో టచ్ లో ఉండండి. రేపు ఎల్లుండో ఆ పీడీలని ఆ ప్రిన్సిపాల్ని పిలిపిస్తాను. పిలిపించి వాళ్ళకున్న సమస్యలు ఏంటో తెలుసుకుంటాను. ఇద్దరికి సాల్వ్ చేసి వెంటనే గ్రౌండ్ అందరికీ ఓపెన్ అని బోర్డు పెట్టిద్దామని.